అకాల వర్షాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు రైతన్నలు. ఒకవైపు ఈదురుగాలులతో వడ్లు నేలరాలుతున్నాయి, మరోవైపు వర్షంతో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతోంది. దీంతో ధాన్యం కొనుగోలులో అధికారులు వేగం పెంచాలని కోరుతున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లా రైతులను అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే చేతికొచ్చిన సమయంలో వర్షాలు నిండా ముంచాయి. గత వారం కురిసిన వడగండ్ల వానతో వరి ధాన్యం నేలరాలాయి. తర్వాత ఎంతకో కొంతకు అమ్ముకుందామంటే ఇటీవల వరుసగా వర్షాలు వెంటాడుతున్నాయి. కోత కోసి కుప్పలుగా పోసిన ధాన్యం అంతా మళ్లీ తడుస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వారం రోజులు ఒడ్లు పోసి వానలు పడతా ఉన్నాయి, దగ్గర చేస్తా ఉన్నాం, వాళ్ళు పడతా ఉన్నాయి, దగ్గర చేస్తా ఉన్నాం. మస్తు నానా బాధలు పడుతున్నాం. ఇప్పటికి 20 కైకిలు అయినా కానీ ఇంకా ఒడ్లు పోలేదు. ఇక చేస్తా ఉన్నాం కైకిలకే సరిపోతున్నాము. నిరుడు 85,000 మీద పడ్డాయి. వ్యవసాయం చేస్తే రోగం పడి వరికి ఇట్నే చాలా ఇబ్బంది అవుతుంది, మస్తు బాధ అవుతుంది. నేను ముసలోని ఏం చేయాలి? ఇక కడుపు లేక నానా బాధలు పడుతున్నాం, నానా కష్టాలు పడుతున్నాము. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు అధికారులు. దీంతో రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. మరికొంతమంది రైతులు ప్రైవేటు వాళ్లకు విక్రయించేందుకు రోడ్లపై కుప్పలుగా పోసి ఆరబెడుతున్నారు. కానీ అకాల వర్షానికి ధాన్యం మొత్తం తడిసిపోతోంది. అలాగే కల్లాల్లో నీరు నిలిచి ఉండడంతో ధాన్యం రంగు మారే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు రైతులు. అనుకోకుండా వర్షం వచ్చి మొత్తం వడ్లన్నీ తడిచిపోయినాయి కూడా వచ్చింది. దానివల్ల మా వడ్లన్నీ నడిచిపోయి బాగా నష్టం జరుగుతున్నది. మాకు ఎండుతాయి అనుకున్నాం కానీ బాగా వర్షం పడుతుందని అనుకోకుండా వచ్చేసింది. పచ్చుకున్నాయని ఇంకా 2-3 రోజుల తర్వాత ఎండుతాయని ఆపేసుకోకుండా రాత్రి వడగాలు వర్షం కురవడం వల్ల బాగా వారం 10 రోజులుగా వరుసగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతేడాది కూడా వరి కోతల సమయంలో అకాల వర్షాలు కురిశాయి. దీంతో ధాన్యం తడిసి ముద్దైంది, పూర్తిగా రంగు మారిపోయింది. దీంతో పంట కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి కూడా అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. దీంతో రైతులకు మళ్లీ టెన్షన్ మొదలైంది. కోతలు వచ్చి 10-15 రోజులు అవుతున్నది. ఎందుకంటే ఈ వర్షాలు ఎట్లున్నది తెలియదు. మనకు భారీ వర్షాలు పడతాయా లేకపోతే ఇంతటన్నా మాంతాయో తెలియదు. ఎందుకంటే కష్టకాలము శ్రమించి పంట పండించినాం కాబట్టి సకాలంలో సర్కార్ అంటే ప్రభుత్వ గవర్నమెంట్ ఎంబడి సొసైటీల ద్వారా కొనుగోలు చేసి ప్రతి రైతుకు అందుబాటులో ఉండాలా, ప్రతి రైతుకు సహకరించాలని సర్కారుని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లాలోని భీంఘల్, మోపాల్, కమ్మర్పల్లి, ఆర్మూర్, మాక్లూర్, రెంజల్, నవీపేట, సిరికొండ, డిచ్పల్లి, నందిపేట, బోధన్, సాలూరా, చందూర్, మోస్రా, ఎడపల్లి, డొంకేశ్వర్, పోతంగల్, మోర్తాడ్, ఆలూర్, మెండోర మండలాల్లో భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏమవుతోందోనని ఆందోళన చెందుతున్నారు రైతులు. ఈ అకాల వర్షాలకు ఈ మొక్కలు బాగా ఖరాబ్ అయిపోయినాయి. ఈ పాలు పోసే టైంలోనే వర్షాలు పడి నష్టపోయినాం మేము. ఒక ఎకరాకి ఒక 30,000 నుంచి 25,000 అయినా ఎట్లనో తగరాక ఆదుకోవాలని చెప్పేసి గవర్నమెంట్కు మేము విన్నవిస్తున్నాము. అయితే మాకు భగవంతుడు ఇక ఉరితాడే మాకు ఇక ఏం చేయలేని పరిస్థితి. ఎట్లనైనా ఆదుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్కు అది చేస్తున్నాము. మరో 3 రోజుల పాటు వాతావరణం ఇలానే ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. వెంటనే కొనుగోలును వేగవంతం చేయాలంటున్నారు రైతులు. అలాగే తడిసిన ధాన్యాన్ని కూడా కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలని కోరుతున్నారు.